పూర్తి స్థాయిలో అవినీతి నిర్లక్ష్యంతో ఉన్న రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి 50వ డివిజన్ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్ పేర్కొన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలి అని కోరారు. ఈ మేరకు రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రత్యేకాధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డికి టీడీపీ నాయకులు అజ్జరపు రమేష్, కొత్తల కిషోర్ తదితరులతో కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందిస్తుంది. వైద్యం నిమిత్తం చుట్టుపక్కల ఉన్న అనేక మారుమూల గ్రామాల నుండి వైద్యం నిమిత్తం వస్తుంటారని, అయితే వైద్యుల నిర్లక్ష్యమో లేక మరే ఇతర కారణాలు తెలియదు కానీ వైద్య నిమిత్తం ఇక్కడకు వచ్చే వారికి సక్రమమైన వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. 2 రోజుల క్రితం జీజీహెచ్లో సకాలంలో వైద్యం అందక సీతానగరం శ్రీరామనగరానికి చెందిన గుండుబోగుల సత్యబాబు అనే యువకుడు మృతి చెందాడని, అతని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కావచ్చని ఆరోపించారు. ఈ విషయంలో సమగ్ర విచారణ చేసి సత్యబాబు నిండు ప్రాణం పోయేందుకు నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి వైద్యులు సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో కోరారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ సర్వీస్ బాగుంటలేదని చెప్పి పేషెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రాజమండ్రి నలుమూలల నుంచి పేద ప్రజలు ఈ హాస్పిటల్ వైద్య నిమిత్తం ఇక్కడికి వస్తే ఇక్కడున్న హాస్పిటల్ సిబ్బంది చాలా చిన్న చూపు చూస్తూ వారికి సరైన సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళు చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది అలా తయారయ్యారు. దాని నిమిత్తం ఈ హాస్పిటల్కి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ ఆఫీసర్కి మా తరపున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు మేము ఇచ్చాం. దానికి సబ్ కలెక్టర్ గారు వచ్చారు. సబ్ కలెక్టర్ గారితో మా ఇక్కడున్న ఇబ్బందులు పరిస్థితులు అన్నీ పూర్తిగా వివరించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని భ్రష్టు పట్టించేశారు వైఎస్ఆర్సీపీ పాలనలో. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం అయిపోయిందని. అయ్యా, మీరు గత 5 సంవత్సరాల్లో నాశనం చేయబట్టే మేము ఒక్కోటి మా ఎమ్మెల్యే గారు ప్రతి 15 రోజులకి హాస్పిటల్ విజిట్కి వచ్చి ప్రతి ఒక్క పేషెంట్ని మాట్లాడి ఇక్కడ కావాల్సిన అవసరాలన్నీ చూసి ఒక్కోటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం.